అంపశయ్యంపై ఉన్న భీష్మ పితామహ కృష్ణుడితో, వాసుదేవా, నాకు నా ముందు 10 జన్మలు గుర్తున్నాయి. ఆ జన్మల్లో నేను ఎలాంటి పాపమూ చేయలేదు. అయినా నాకు ఈ అంపశయ్యం ఎందుకు వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు భీష్మునితో, పితామహ, ఇది మీ ముందు 10 జన్మల కర్మ వల్ల వచ్చిన శిక్ష కాదు. ఇది అంతకంటే ముందు జన్మలోనిది. అప్పుడు మీరు ఒక రాజకుమారుడు. అడవిలో నడుస్తూ వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో ఒక పాము మీకు ఎదురైంది. మీరు దాన్ని చంపలేదు. ఎవరినీ కాటు వేయకూడదని భావించి దాన్ని దూరంగా విసిరేశారు. కాని అది ఎక్కడ పడిందో మీరు చూడలేదు. ఆ పాము ముళ్ల పొదల్లో పడిపోయింది. ముళ్లకుంసలో ఇరుక్కుపోయి దాని శరీరం నిండా ముళ్లు గుచ్చుకున్నాయి. బయటపడాలని ఎంత ప్రయత్నిస్తే అంతగా ముళ్లు లోపలికి దిగిపోయాయి. రోజులు గడిచాయి. ఆ పాము అక్కడే నరకయాతన అనుభవించింది. చివరి క్షణాలు దగ్గర పడుతుండగా ఎవరైతే నాకు ఈ పరిస్థితిని కల్పించారో వాళ్లకు ఇదే బాధ, ఇదే నిస్సహాయత, ఇదే యాతన కలగాలి అని దాని చివరి క్షణాల్లో వేడుకుంది. తమరు మీ ముందు 10 జన్మల్లో ఎలాంటి పాపం చేయలేదు కాబట్టి మీకు ఈ శిక్ష దొరకలేదు. కాని ఈ జన్మలో మీ కళ్ల ముందే ఒక స్త్రీకి అన్యాయం జరుగుతుంటే మీరు ఆపలేదు. ఆ క్షణమే మీరు ఈ పాపంలో భాగమయ్యారు. అందుకే పితామహ, ఆ రోజు పాము ముళ్ల పొదల్లో చిక్కుకున్నట్లే ఈ రోజు మీరు అంపశయ్యంలో చిక్కుకున్నారు. మనము చేసే ప్రతి కర్మ మనల్ని తప్పకుండా చేరుతుంది. ఈ జన్మలో కాకపోతే మరొక జన్మలో అయినా అని కృష్ణుడు భీష్మునికి వివరిస్తాడు.